విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఊహించినట్లుగానే సాయికృష్ణని పోలీస్ కస్టడీలో చంపేశారనే నిజాన్ని పోలీసు యంత్రాంగం మరియు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారికంగా ఒప్పుకున్నట్లయింది. ఇదొక అక్రమ నిర్బంధం మరియు పోలీస్ కస్టడీలో జరిగిన హత్యనని రిమాండ్ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు. అయితే సాయికృష్ణని చంపేసినట్లు అంగీకరించిన పోలీసులు అతని మృతదేహం ఏమైందనే విషయం మీద మాత్రం ఇంకా అస్పష్టత కొనసాగిస్తున్నారు. నిందితుడిగా ఉన్న కృష్ణలంక సీఐ నాగరాజుని కోర్టులో హాజరుపరిచినప్పుడు దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో చాలా లోపాలు కనిపిస్తున్నాయన్నారు వైసీపీ వారు. ముఖ్యంగా ఈ కేసులో ఉన్నతాధికారులు తమను తాము కాపాడుకోవడం కోసమే ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పటికే ఉన్నాయి. సాయికృష్ణ ఆచూకీ తెలియట్లేదని అతని తల్లి విజయలక్ష్మి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతోనే ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. ఈ పిటిషన్ ప్రకారం వ్యక్తిని లేదా కనీసం అతని శవాన్నైనా కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. ఈ కోర్టు విచారణకు సమాధానం చెప్పలేక పబ్లిక్ నుంచి వస్తున్న తీవ్ర విమర్శలు మరియు రాజకీయ ఒత్తిడి తట్టుకోలేక పోలీసులు అత్యవసరంగా సీఏ నాగరాజ్ని అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్ట్ ఇచ్చారు. నిజానికి జూన్ 5వ తేదీన రాత్రి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మరియు కానిస్టేబుల్ మార్కాపురం వెళ్లి సాయికృష్ణ పికప్ చేసుకున్నారు. జూన్ 6 తెల్లవారుజామున 3 గంటలకు అతన్ని ఆధీనంలోకి తీసుకుని ఉదయానికల్లా విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. చట్ట ప్రకారం వారెంట్ అమలు చేసినప్పుడు నిందితుడిగా నేరుగా కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి, కానీ ఇలా వేరే పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం పూర్తిగా చట్టవిరుద్ధం అంటోంది వైసీపీ. పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో అనేక లొసుగులు స్పష్టంగా కనిపిస్తున్నాయని, టాస్క్ ఫోర్స్ సిబ్బంది సహాయం కావాలని సీఏ నాగరాజు ముందుగానే దరఖాస్తు చేసుకున్నట్టు ఒక నకిలీ పత్రాన్ని సృష్టించారని వైసీపీ ఆరోపిస్తోంది. మొదట నాగరాజు దీని మీద సంతకం పెట్టడానికి ఒప్పుకోకపోయినా ఉన్నతాధికారులు ఒత్తిడి తెచ్చి వెనకటి తేదీతో సంతకం పెట్టించుకున్నారని ఆరోపణలు గుప్పిస్తోంది వైసీపీ మీడియా. అంతేకాకుండా పోలీస్ స్టేషన్లో నిందితుల వివరాలు నమోదు చేసే సెంట్రీ రిలీఫ్ బుక్ లేదా జనరల్ డైరీ ఎంట్రీలను పోలీసులు సీజ్ చేయలేదు మరియు కోర్టుకు కూడా చూపించలేదు అంటున్నారు. ఒకవేళ జూన్ 6న సాయికృష్ణ అధికారికంగా అప్పచెప్పుంటే రికార్డులో ఎంట్రీలు ఉండాలి. కానీ రిమాండ్ రిపోర్టు విషయాల మీద పూర్తిగా మౌనంగా ఉంది. వీటన్నిటిని మించి కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీసీటీవీ ఫుటేజ్ మరియు డీవీఆర్ రికార్డులను కూడా పూర్తిగా మాయం చేసేశారు. ఉన్నతాధికారుల సహాయం మరియు ప్రమేయం లేకుండా పోలీస్ స్టేషన్లోని రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ మాయం చేయడం సాధ్యం కాదు. సాయికృష్ణ పోలీస్ స్టేషన్లో గాయాలతో ఉన్నట్లు అక్కడ సిబ్బంది చూశారని సాక్ష్యాలు సేకరించిన పోలీసులు అసలు అతన్ని ఎందుకు, ఎప్పుడు చంపారు మరియు అతని శవాన్ని ఎక్కడ దాచారనే విషయాలు మాత్రం రిమాండ్ రిపోర్ట్లో తేల్చలేదంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే ఈ కేసులో సిబిఐని రంగంలోకి దించుతానని ఆయన కంకణం కట్టుకున్నారు. మృతదేహం అసలు ఎక్కడుందో చూపించకుండానే కేవలం ఊహల ఆధారంగా హత్యా నేరం కింద రిమాండ్ ఎలా చేస్తారని చట్టపరమైన ప్రశ్నలు ఏలెత్తుతున్నాయి. సాయికృష్ణ చనిపోయిన రోజు నుంచి ఈ విషయాన్ని దాచిపెట్టి పోలీస్ స్టేషన్లో అంతా సజావుగా ఉన్నట్టు నాటకం ఆడారు. చివరికి రాజకీయ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని జగన్ లాంటి వారు హామీ ఇచ్చాక వేడి తట్టుకోలేక సీఏ సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు పెట్టారు. సాయికృష్ణ కేవలం పాత వారెంట్ల కోసం కాకుండా మరేదో ప్రత్యేక కారణంతోనే పోలీసులు పట్టుకొచ్చారని, ఈ లాకప్ డెత్ వెనక పెద్దల హస్తం దాగి ఉందనే అనుమానాలు, ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి.